హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా 10-15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈరోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ న్యూస్ చూసుకుంటే, దేశానికి జనాభా ఆస్తి, ప్రతి జంట 3 పిల్లలను కనాలి, వృద్ధ ప్రపంచంలో యువ దేశం మనదే. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల భారతీయులు, తలసరి ఆదాయంలో మన వాళ్ళే టాప్. 2040 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 మనమే. మన కుటుంబ వ్యవస్థ విలువలు గొప్పవి. పిల్లలకు పురాణాల గురించి చెప్పాలి. స్పైడర్మ్యాన్ కన్నా హనుమాన్ బలవంతుడు. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు నాయుడు అంటండి. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో 2 ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారండి. సో ఆ రెండిట్లో మాట్లాడిన అంశాలను వీళ్ళు వేశారనమాట. అట్లాగే భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది, మన కుటుంబ విలువలు ప్రపంచంలో ఎవరెక్కడా ఉండవు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం తిరుపతిలో విజ్ఞాన భారతి సంస్థలో నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సంస్థలో ఆయన పాల్గొన్నారు. సో అట్లాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే, రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే ఊరుకోం సీఎం. తిరుపతిలో నూతన పోలీస్ కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు అంటండి. ఆ విషయాన్ని రాశారు. సో నిన్న మోహన్ భాగవత్ గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. సో భారత విశ్వగురు కావాలి, భారతీయుల రక్తంలోనే ధర్మం సృష్టి, విజ్ఞానం అంటేనే ప్రపంచ శ్రేయస్సు, విజ్ఞాన శాస్త్రాన్ని వివేకం నైతిక విలువలను జోడించాలి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉద్ఘాటన. సో అట్లాగే చూస్తే మెడికల్ అన్ఫిట్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు అంటండి. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు. ఆరేళ్ల సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు సైతం ప్రయోజనం. ఆర్టీసీలో అర్హత లేకుంటే ఇతర విభాగాల్లో ఇచ్చేలా ఆదేశాలు అంటండి. సో మెడికల్గా అన్ఫిట్ ఉంటారు కదా, సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో కానీ అట్లా అన్ఫిట్ అవ్వడం కానీ, లేదా హెల్త్ బాగాలేకుండా అన్ఫిట్ అవ్వడం, వాళ్ళందరికీ వేరే డిపార్ట్మెంట్లో అంటే ఆ డిపార్ట్మెంటే వేరే దీంట్లో జాబు అలాట్ చేస్తారంట. లేకపోతే రిటైర్మెంట్ ఇవ్వడానికైనా అది వాళ్ళ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఒక మంచి న్యూస్ అనమాట ఇది. సో అట్లాగే ఇంకా అక్రమ మద్యం గురించి కేసు రాశారండి. జోగి చెప్పాడు, మేము చేసాం. ఆయన ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారీ, అప్పుల పాలైన మాకు సలహా ఇచ్చింది ఆయనే. 2023లో ఇబ్రహంపట్నంలో తయారీ ప్రారంభం. కూటమి వచ్చాక కొద్ది రోజులు ఆపి మళ్ళీ మొదలు. సో జూన్ జూలైలో మొలకల చెరువులు ఆరంభం. ఎక్సైజ్ విచారణలో A1 జనార్దనరావు వెల్లడి. 5 నిందితులకు 3 రోజులు కస్టడీ అంటండి. సో అంటే ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయిందంట. సో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలుపెట్టారంట. సో మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పాడు, మేము నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం, అప్పుల పాలైన మాకు నకిలీ మద్యం తయారు చేయాలని సలహా ఇచ్చింది ఆయనే. సో ఆయన ప్రాబ్లంతోనే మొలకల చెరువులు నకిలీ మద్యం తయారు చేశామని మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు తెలిపారంటండి, వాగ్మూలం ఇచ్చారంట. సో నిన్న రాజధాని గ్రామంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుందండి. ఏంటంటే మినిస్టర్ ఉన్నారు కదా నారాయణ, ఆయన 2వ విడత సమీకరణ కోసం మీటింగ్ ఏర్పాటు చేశారనమాట. సో ఆ మీటింగ్లో ఒక రైతు పాల్గొని తన సమస్య చెప్తున్న క్రమంలో అక్కడ ఆయన ఒక ఆవేదనకు గురయ్యి గుండెపోటుతో చనిపోయారు. సో ఆ విషయాన్ని రాశారనమాట. కూల్గా మాట్లాడి అంతలోనే కుప్పకూలి, మందడం రైతుల భేటీలో అపశృతి, N8 రోడ్డు కింద స్థలాలు, ఇల్లు కోల్పోతున్న వారితో భేటీ. సో మాట్లాడి కూర్చుంటుండగా గుండెపోటు, మంత్రి కాన్వాయ్లో ఆసుపత్రికి, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ అంటండి. సో దారుణం ఇది. అంటే ఇది న్యూస్ పెద్ద న్యూసే కానీ ఆంధ్రజ్యోతిలో చిన్నగా రాశారు. సో ఇదే న్యూస్ని సాక్షిలో ఎట్లా రాశారో చూద్దాం. భూములు ఇస్తే బలి తీసుకున్నారు, గుండె పగిలిన రాజధాని రైతు. ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసింది. నేను ఇచ్చిన భూమికి బదులుగా వాగులో ఫ్లాట్ ఇచ్చారు, ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కొమ్మంటామంటే ఎలా? సభలో మాట్లాడిన అనంతరం కుప్పకెళ్ళి రైతు రామారావు మృతి అంటండి. N8 రోడ్డు బాధితులతో మందడంలో నిర్వహించిన గ్రామ సభలో తీవ్ర విషాదం. రాజధాని కోసం 1,00,000 ఎకరాలు దిశగా బాబు సర్కార్ అడుగులు. గతంలోనే 50,000 ఎకరాల పైగా సేకరణ, అది చాలదంటూ మళ్ళీ పోలింగ్. 29 గ్రామాలకే పరిమితం అయితే అమరావతి వచ్చిన మున్సిపాలిటీని అంటూ బెదిరింపులు. మొత్తం 7 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన బాబు. సారవంతమైన భూములే కాదు, తమ ఇళ్లపై కూడా గురిపెట్టినంత రైతుల్లో తీవ్ర మానసిక వేదంటండి. సో తాము ఇచ్చిన భూములు బదులుగా వాగులు, చెరువులు, భూములు నీట మునిగే ప్రాంతాల్లో ఫ్లాట్లు ఇవ్వడంపై ఆగ్రహ విషయాలంట. ఈ నమ్మక ద్రోహాన్ని ప్రశ్నిస్తూ మందడంలో సభ సాక్షిగా మనోవేదనకు గురైన రామారావు మృతి అంటండి. అంటే
ఉన్న భూమిని ఇంకా ఏం చేయట్లేదు. సో దాన్ని ఏదైనా చేసి దాని తర్వాత రెండో విడతకి వెళ్ళి ఉంటే బాగుండేదండి. సో చాలా పెద్ద న్యూస్. కాకపోతే ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ చాలా చిన్నగా వేశారనమాట. సాక్షిలో ఏదో పెద్ద వార్త వేశారు. మంచిది. సో అట్లాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి గంజాయి డాన్గా అనకాపల్లి జిల్లాలో మాజీ మహిళా టెక్కీ సహా 8 మంది అరెస్ట్. ఆమెపై ఇప్పటికే 4 గంజాయి కేసులు ఉంటాయి. మీకేం పోయేకాలం చెప్పండి. హ్యాపీగా సాఫ్ట్వేర్ ఉద్యోగము కనీసం 50-60 వేలు వచ్చింది. అది చాలదన్నట్టు గంజాయి వ్యాపారం చేసిందంట. జల్సాలు అలవాటు పడిపోయారు, ఏం చేస్తాం. కదులుతున్న కారులో యువతపై గ్యాంగ్ రేప్ అంటండి. ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి అఘాయిత్యం. రాజస్థాన్లో ఘోరం. నిందితులు 3 ఐటీ కంపెనీ సీఈఓ, ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త అరెస్ట్. కారులో వెబ్కామ్ రికార్డ్ అయిన ఘటన. ఇలాగైతే డ్యామ్ నిర్వహణ ఎలా? శ్రీశైలం ప్రాజెక్టులో ఇంజనీర్ల కొరత. వివిధ హోదాల్లో 59 ఇంజనీరింగ్ పోస్టులు, వీటిలో 43 ఖాళీ. పనిచేస్తున్నది 16 మందే. కీలకమైన సిఈఈ స్థానాల్లో ఇన్ఛార్జీలంట. ఓవైపు డ్యామ్ మరమ్మతులకు నిధులు మంజూరు. ప్రాక్టికల్ స్టీల్ సిలిండర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. అప్రోచ్ రోడ్డు నిర్మాణం 10 రోజుల్లో మొదలు. రెగ్యులర్ ఇంజనీర్లు లేకుండా ఇన్ని పనులు పర్యవేక్షణ సాధ్యమా? ఏమంటే ఉద్యోగాలు లేవు అంటారు. ఖాళీ పెట్టుకొని దాన్ని ఫిలప్ చేయకుండా, ఎందుకంటే ఫిలప్ చేస్తే చదువుకున్న ఉద్యోగం వచ్చేస్తుంది కదా. సో అది వీళ్ళ కుళ్ళు. సో అట్లాగే నారా భువనేశ్వర్ గారు నిమ్మకూరులో పర్యటించారండి నిన్న. నిమ్మకూరులో ఓ తీపి జ్ఞాపకం. గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. పేదరికం లేని సమాజమే చంద్రబాబు ధ్యేయం. సిహెచ్సి శంకుస్థాపన కార్యక్రమంలో భువనేశ్వర్ గారు అంటండి. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నంత నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆయన సతీమణి నారా భువనేశ్వర్ అన్నారు. ఆమె శుక్రవారం కృష్ణా జిల్లా పామూరు మండలంలో నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పనులకు మంత్రి కోల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారంటండి. సో బాలామృతంపై ప్రయోగాలు. 13.8 లక్షల మంది చిన్నారి భవిష్యత్తులో చెలగాటం. 1200 కోట్ల విలువైన టన్నుల నిబంధనలో గోల్మాలటండి. సో ఈ అంగన్వాడీ సెంటర్లో బాలామృతం ఇస్తారు కదండి, పిండి. సో దాంట్లో ప్రయోగాలు చేశారండి వీళ్ళు. 8 నెలల్లోనే యూనిట్ ఏర్పాటు చేయాలని నిబంధన. పేరున్న సంస్థలకు పోటీ నుంచి తప్పించే ప్రయత్నం. బాలజీవనం సరఫరా సంస్థలకి కట్టబెట్టే వ్యూహం. మహిళా శిశు సంక్షేమ శాఖ తీరుపై విమర్శలు విలువ. ఏమంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇట్లే చేస్తున్నారు, ఇప్పుడు ఉన్నప్పుడు ఇట్లే చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఏంటి? వైద్య ఆరోగ్య శాఖ అంత వరస్ట్ పడిన శాఖ ఇండియాలో ఏ శాఖ ఉండదండి. ప్రతి స్టేట్లో అట్లే ఉంటుంది. చిన్నారులు ఎంతో ఇష్టంగా తాగే హార్లిక్స్ వంటి న్యూట్రిషన్ పౌడర్ మార్కెట్లోకి తీసుకురావడానికి హిందుస్థాన్ వంటి దిగ్గజ కంపెనీలు దాదాపు 10 ఏళ్ళు పట్టింది. అలాంటిది రాష్ట్రంలో 13.8 లక్షల మంది పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం అందించే బాలామృతం తయారీ ప్రభుత్వం విధించిన గడుపు కేవలం 8 నెలలు మాత్రమే. ఇంత స్వల్ప వ్యవధిలో యూనిట్కి నెలకొల్పి పౌడర్ సిద్ధం చేయాలని నిబంధన విధించడంతో వెనక మర్మం ఏమిటో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలియాలంట. అనేక పరీక్షలు నిర్వహించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అత్యంత నైపుణ్యత సిద్ధం చేయాల్సిన బాలామృతాన్ని ఇంత హడావుడిగా తయారు చేయాలని భావించడం చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడటమని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ స్టేట్లో అయినా కూడా, సెంట్రల్లోనైనా స్టేట్లోనైనా వైద్య ఆరోగ్య శాఖ, అట్లాగే రెవెన్యూ శాఖ, అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ శాఖలో ఖచ్చితంగా ఫుల్ అవినీతిలో ఉంటాయండి. ఏ స్టేట్లోనే అంతే. ఏ గవర్నమెంట్ మారిన, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇచ్చినా కూడా అంతే, వైఎస్ జగన్ గవర్నమెంట్ ఇచ్చినా అంతే. రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తే చూడాలి ఎట్లా ఉంటుందో. సో అట్లాగే 10 రోజులు పవిత్రమే. ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం. వైకుంఠ ద్వార దర్శనాలకు ఆందోళన వద్దు. ఆంధ్రజ్యోతితో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సో జనవరి నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచిన రోజులు పవిత్రమైన రోజులనని, ఈ 10 రోజుల్లో ఏ రోజు స్వామి దర్శించుకున్నా అదే ఫలితం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. భక్తులు ఆందోళన పడకుండా ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ కుమార్ తెలిపారు. సో 20 మంది వీర బాలలకు పురస్కారాలు ప్రదానం. బహుకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలుగు రాష్ట్రాలకు చెందిన శివాని, విశ్వనాథులకు ప్రశంసలంటండి. సో చిన్నపిల్లలకి అవార్డ్స్ ఇస్తారు కదా రాష్ట్రపతి చేతులమో, అది నేను ఇచ్చారంట. మన ఆంధ్రాలో ఇద్దరికి ఇచ్చారంటండి. శివాని, విశ్వనాథులకు ప్రశంసలంట. సో 16 ఏళ్ళ వారికి ఇంటర్నెట్ నిషేధం. ఆస్ట్రేలియా తరహా చట్టం తీసుకురావాలని యోచనలో పరిశీలించండి. కేంద్రానికి మద్రాస్ హైకోర్టు సూచన అంటండి. ఆస్ట్రేలియా తరహాలో 16 నెలల లోపు చిన్నారులకు ఇంటర్నెట్ వినియోగం నిషేధించేలా ప్రత్యేక చట్టం చేయడంపై పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు మొదటి ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం సూచించిందంటండి. సో చంద్రన్న సంచార చికిత్సలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులు అంటండి.
సో ఒకసారి అది చూసుకోండి. ఇక బిస్కెట్ ఆశ చూపించి ఇద్దరు బాలికలపై లైంగిక దాడి, నర్సాయపాలెంలో ఘటన, పోక్సో కేసు నమోదు. ఎదవనాయాల గూడూరు, నెల్లూరు జిల్లాలో కలపాలని, లేని పక్షంలో జిల్లాగా ప్రకటించాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ దశరథ రామరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ కేంద్రం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాదీక్షలో 20వ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, ముత్యాలపేట వ్యాపారస్తులు దీక్షలో పాల్గొన్నారు. మద్దతు తెలిపారంట. కాంగ్రెస్ ఇంకా ఉందా? కత్తులు చేతబట్టి ఫోటోలకు ఫోజులిచ్చి జగన్ పుట్టినరోజు వైసీపీ యువత హంగామా, పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదంటుంది. ఏం చేస్తారు చెప్పండి కేసు నమోదు చేసి? వచ్చి దగ్గర 18 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పైన ఏం చర్యలు తీసుకున్నారు? ఊరికి మీ పార్టీ టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడం, వాళ్ళు పోయి వాళ్ళతో గలాట వేసుకోవడం, వాళ్ళు మళ్ళీ మేము రప్పా చేస్తామనడం, ఇవే జరుగుతున్నాయి. కానీ 18 నెలల్లో టీడీపీ వచ్చిన గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది నాయకుల మీద కేసు పెట్టారు? ఎందుకు ఊరికే టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడం, మీరు ఏదో చేస్తారని చెప్పి వీళ్ళు రెచ్చిపోయి వాళ్ళ మీదకి పోవడం, వాళ్ళు రప్పా అనడం, ఇవే జరుగుతుంది. వీరు ఏం జరగట్లా. కార్యకర్తలు ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అంతే. గూడూరు మండలం విందూరు గ్రామంలో వైసీపీ నాయకులు 21వ తేదీ రాత్రి మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొందరు యువకులు కత్తులు పైకి చెబుతూ టపాసులు కాల్చి కేక్ కట్ చేస్తూ హంగామా చేశారంట. అప్పుడు తీసిన వీడియోలు, ఫోటోలు శుక్రవారం వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ నేత లూలు ప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విందూరు గ్రామానికి చెందిన పలువురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని రూరల్ పోలీసులు తెలిపారు. గంజాయి మత్తులో ఉంటారు వాళ్ళు. సో అట్లాగే పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త అంటే ఒకరోజు ముందే పంపిణీ. నూతన సంవత్సరాది ప్రదర్శించుకొని రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు తీపి కబురు అందించింది. ఈ నెల 31వ తేదీన పింఛన్లు అందించేందుకు నిర్ణయించింది. జిల్లాలో 2,61,543 మందికి లబ్ధిదారులకు గాను రాష్ట్ర ప్రభుత్వం 113.74 కోట్లు విధులు మంజూరు చేసిందంట. 31వ తేదీ అందని వారికి జనవరి 2వ తేదీన పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారంట అండి. సో పింఛన్ ఒకరోజు ముందే వస్తుందంట ఈసారి, చూసుకోండి. సో భక్తులతో కిటకిటలాడే ముక్కంటి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 27,000 మంది భక్తులు దర్శించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సో తిరుమలలో ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు శ్రీకాళహస్తి కూడా దర్శించుకుంటారండి. తిరుమలలో రద్దీ పెరిగితే ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో కూడా రద్దీ పెరుగుతుంది. ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకోవాలి. సో జగనే నా టార్గెట్, నేను బరిలో పందెం కోల్ లాంటి వాడిని, చావుకు తెగించి ఒంటరి పోరాటం చేశా, ఎవరు మద్దతు అవసరం లేదు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా టార్గెట్ అని, నాకు ఎవరు మద్దతు అవసరం లేదని, ఒంటరి పోరాటమే నాకు ఇష్టమని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెద్దామిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను నిర్మించిన 180 మెగావాట్ ప్రాజెక్టు విలువ 2,000 కోట్లు ఉంటుందని చెప్పారు. దేశంలోనే ఎంత తక్కువ ఖరీదైన ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఎవరు నిర్మించలేదని తెలిపారు. జగన్ మీడియా తనపై అబద్ధ వ్రాతలు రాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు నాపై కావాలని పెట్టించిన 3 కేసుల ద్వారా నన్ను 420గా చిత్రీకరించి నీ పత్రికలు రాయిస్తున్నావు. డిప్యూటీ స్పీకర్ పదవిని బర్తరఫ్ చేయాలని నీ వాళ్ళతో మాట్లాడిస్తున్నావు అంటూ జగన్పై మండిపడ్డారంట. 11 కేసుల్లో 420గా ఉన్న నువ్వు సీఎంగా పనిచేయలేదని నిలదీశారు. నిజమేగా? సో అదే అండి ఆంధ్రజ్యోతిలోని అంశాలు. సో ఇక సాక్షిలో చూసుకుంటే భూములు ఇస్తే బలి తీసుకున్నారని వార్త చదువుకున్నాము. సో సిక్కుల త్యాగాలకు స్ఫూర్తిదాయకమని వారి ప్రాణత్యాగం దేశ ధైర్య సాహసాలకు వీరత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ కొనియాడారంటండి. సో అట్లాగే పాక్ గుండెల్లో సింధూర్ 2.0, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ 2.0 భయపడుతుందని, దీంతో ఎల్ఓసి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిందంట. అంతే, తప్పు చేసిన వాళ్ళు భయపడుతూనే ఉంటారు. ఆ బాలల దేశానికి గర్వకారణం. రాష్ట్రీయ బాల పురస్కారాలు స్వీకరించిన చిన్నారులకు దేశానికి గర్వకారణం నిలిచారని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారంటండి. సో స్మార్ట్గా 20 కోట్ల దోపిడీ, 77.98 కోట్ల స్మార్ట్ ఫోన్ డీల్లో ప్రజాధనం లూటీ, అంగన్వాడీలకు 58,204 ఫోన్లు కొనుగోలు అవినీతి అంటండి. సో శాంసంగ్ A06 5G ఫోన్ ప్రభుత్వం ధర 13,398 రూపాయలు, కానీ ఆన్లైన్లో 9,380 రూపాయలకే దొరుకుతుందంట. సో మంచి వార్త రాశారు ఈరోజు. సో 4GB ర్యామ్ 64GB మెమరీ ఫోన్తో 13,398 రూపాయలకు వ్యయం. ఆన్లైన్లో ఇదే కాన్ఫిగరేషన్ మొబైల్ ధర 10,000 లోపే. భారీగా కొంటే ఆన్లైన్ కంటే తక్కువ ధరకే ఆఫ్లైన్లో లభ్యం. కానీ ఆన్లైన్ కంటే అధిక ధరతో చెల్లింపుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ. ఛార్జర్లోనూ కృతి. మొబైల్ కంపెనీ ఛార్జర్ అయితే 1,000 రూపాయలు అంట. సో లోకల్గా కంపెనీ ఛార్జర్, లోకల్ కంపెనీ ఉంటాయి వాటి 400కి దొరుకుతాయంట. అంతే. పోయినసారి మీ గవర్నమెంట్లో జగనన్న కిట్ ఉన్నాయి కదా, సో దాన్ని 700కి బయట దొరికితే 1,000 రూపాయలు కొన్నారు. వీళ్ళైతే సెల్ ఫోన్లు 13,000 కొన్నారు. అంతే తేడా, ఏం లేదు.
మీరున్న వాళ్ళున్న గవర్నమెంట్ సొమ్ము తినకపోతే మీకు నిద్ర పట్టదు. సో అట్లాగే వెండి అట్ ద రేట్ ఆఫ్ 2,36,000 అంటండి. వెండి వెలుగులు పుత్తడి కంటే వేగంగా పరుగులు. ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన ధర ఏడాదిలో 154% పెరిగిన కిలో 2.36 లక్షలకు చేరిన వైనం. అదే సమయంలో 79% పెరిగిన 10 గ్రాముల బంగారం అంటండి. అంతా ఈ బ్లాక్ మనీ వాళ్ళ వల్ల పెరుగుతుంది. 12 కేజీలు జనాలు ఎక్కడ వేసుకుంటారు చెప్పండి. అంతా కొని దాచుకోవడం వల్ల ఇది అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఒక బంగారాన్ని ఒక అలంకారంగా చూడడం మానేశారు. ఓన్లీ ఇప్పుడు అంతా పెట్టుబడిగా చూస్తున్నారు అంతే. అందుకే రేట్ పెరుగుతుంది. చంద్రబాబును అరెస్ట్ చేసే దమ్ముందా? బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు క్రిమినల్స్కు రాజ్యాంగ పదవులు కట్టబెడతారా? చంద్రబాబు లాగా గంటకు కోట్లు వెచ్చించి లాయర్లు పెట్టుకునే స్తోమత సిపిఎంకు లేదు. సిపిఎం నేత అప్పలరాజు అరెస్టు దుర్మార్గం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అంట. ఏమండి 5 సంవత్సరాలు 11 కేసులు సిబిఐ కేసులు ఉన్నాయనేమో సీఎంగా చేస్తే మీకు అభ్యంతరం లేదా? అప్పుడు అడగచ్చు కదా. అప్పుడేమో అడగరు, ఇప్పుడు అడుగుతారు. దాంట్లో అర్థమవుతుంది మీరు ఎవరు పక్క అనేసి. కూటమి నేతల బరి తెగింపు. కోడి పందాలు, జూద క్రీడలకు హైటెక్ ఏర్పాట్లు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో బేరాలు. ఈ వార్త చదివారంటే మీ వాళ్ళే మిమ్మల్ని ఉమ్మేస్తారండి. పండుగ పూట అవన్నీ ఎప్పుడు జరుగుతాయి. మీ గవర్నమెంట్లో అయితే ఇంకా ఎక్కువ జరిగాయి. పండుగ అంటే ఇవన్నీ జరగవా? రాజకీయ నాయకులు ప్రతి ఒక్క పార్టీ నేత ఉంటాడు. వైఎస్ఆర్సీపీ నేతలు ఉంటారు, టీడీపీ నేతలు ఉంటారు, బీజేపీ నేతలు ఉంటారు. ప్రతి ఒక్కరు అక్కడ ఆడతారు, పందాలు నిర్వహిస్తారు, వాళ్ళే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. సో దాన్ని పెద్ద న్యూస్ లాగా వేశారు. అది ఫ్రంట్ పేజీలో 3 రోజుల్లో చేతులు మారిన 100 కోట్లు అంట మళ్ళా. సో ఇక ఈనాడు అంశాలు చూసుకుంటే, భారతీయతే మన బలం, విశ్వవిజ్ఞానానికి మనమే మూలం, స్పైడర్ మ్యాన్ బ్యాట్మ్యాన్ల కంటే హనుమంతుడు అర్జునుడే గొప్ప, మన పురాణ ఇతిహాసాలే యువతకు స్ఫూర్తి కావాలి. అమరావతిలో 6 నెలల్లో తెలుగు క్వాంటమ్ కంప్యూటర్. సో భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన అంటండి. సో నిన్న తిరుపతిలో పాల్గొన్నారు కదా, ఆ విషయాల గురించి రాశారు. సో వారంలో రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు. జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభల ద్వారా అందజేత. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ. ఈకేవైసీ ద్వారా ధృవీకరణ అంటండి. సో కొత్త పాస్బుక్లు ఇస్తారంట రాజముద్రతో. సో అది గ్రామ సభల ద్వారా ఇస్తారంట. కొంచెం ప్రజలు గమనించుకోవాలా. వార్తాపత్రికల పఠనం యూపీ పాఠశాలలో తప్పనిసరి. విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక పాఠశాలలలో మార్గదర్శకాలు జారీ చేసిందంట. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చూసే సమయం తగ్గించి పుస్తక పఠన సంస్కృతి బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నది. సో పాఠశాల గ్రంథాలు ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలు అందుబాటులో ఉంచాలని ఈ నెల 23 నుంచి జారీ చేశారంట. చాలా మంచి విషయం అండి. ఇదే ఆలోచన మన ఆంధ్రాలో వచ్చింటే మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి స్కూల్కి సాక్షి పేపర్ వేయించేవాళ్ళు. సో ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట అంటండి. సో అవి కాదనుకుంటే మరి పరిహారం పొందేందుకు అవకాశం ఉత్తర్వులు జారీ చేసే ప్రభుత్వం. సో వైద్యపరంగా అనర్హులైన వారికి ప్రత్యేక ఉద్యోగాలు అంట. సో అవే అండి 3 పత్రికలోని ప్రధాన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.